Hello, this is Dr. Jyotirmayi, consultant obstetrician and gynecologist, laparoscopic surgeon, Medsi Hospitals, Vishakhapatnam. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే హిస్టరెక్టమీ. మేము గైనకాలజిస్ట్ లాగా మోస్ట్ కామన్గా సిజేరియన్ తర్వాత చేసే ప్రొసీజర్ ఏమన్నా ఉంది అంటే ఎస్, దట్ ఈస్ హిస్టరెక్టమీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మాకు వచ్చేవాళ్ళు అపార్ట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ ఎవరైనా వస్తారంటే దట్ ఈస్ ఫర్ హిస్టరెక్టమీ. సో వాట్ ఈజ్ హిస్టరెక్టమీ అంటే హిస్ట్రస్ అంటే యూట్రస్, గర్భసంచి, ఎక్టమీ అంటే తీసేయడం. సో గర్భసంచిని తీసేసే ప్రొసీజర్ని మనం హిస్టరెక్టమీ అంటాము. ఈ హిస్టరెక్టమీ వల్ల ఒక మహిళ జీవితంలో రెండు మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి తర్వాత నెలసరులు రావు, ఇంకొకటి వాళ్ళు తర్వాత పిల్లల్ని కనలేరు. మరి ఇలాంటి హిస్టరెక్టమీని ఎందుకు చేస్తాము, ఎవరిలో చేస్తాము అంటే దానికి గల కారణాలు అనేకం. గర్భసంచిలో పెద్దగా గడ్డలు రావటం అంటే ఫైబ్రాయిడ్స్, ఆ ఫైబ్రాయిడ్స్ వలన ఏమన్నా ఇబ్బందులు కలగడము అంటే మనం మూత్రం పోసుకునేటప్పుడు ఇబ్బంది రావటము, లేదంటే మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది రావడము, దీర్ఘకాలిక నొప్పిలాగా పడిపోవడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు మీ గైనకాలజిస్ట్ మీకు హిస్టరెక్టమీ సజెస్ట్ చేస్తారు. లేదు అంటే గర్భసంచి వాపు రావడము అంటే ఎడినోమయోసిస్ అనమాట, ఇలాంటిది ఉన్నా, లేదు అంటే అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్ ఏయూబీ అంటాము. అంటే ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అధిక రక్తస్రావం, నెలసరులప్పుడు అధికంగా రక్తస్రావం అయిపోతూ ఉంటుంది. అది మందుల వలన కూడా తగ్గకుండా మహిళ జీవితంలో ఎక్కువ రక్తం పోయి రక్తహీనతకి దారితీసే విధంగా ఉన్నప్పుడు మనం హిస్టరెక్టమీ అడ్వైస్ చేస్తాము. లేదు అంటే ఎండోమెట్రియోసిస్, ఇలా ఎండోమెట్రియోసిస్ వ్యాధి వలన కూడా బాధపడుతూ ఉన్నప్పుడు హిస్టరెక్టమీ మనం సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఇలాంటి వారిలో హిస్టరెక్టమీ చేస్తాము. తర్వాత హిస్టరెక్టమీ ఎలా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు? హిస్టరెక్టమీ చేసేది 3 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే అబ్డామినల్ హిస్టరెక్టమీ, 2 లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీ, 3 వెజైనల్ హిస్టరెక్టమీ. సో ఫస్ట్ వచ్చేసి అబ్డామినల్ హిస్టరెక్టమీ అంటే పొట్ట మీద కోసి గర్భసంచిని తీయటం అనమాట. ఎలాగైతే మన సిజేరియన్ సెక్షన్లో పొట్టను కోసి బిడ్డను తీస్తామో అదేవిధంగా కనీసం ఒక 10 సెంటీమీటర్ల మేర కోసి పొట్టని, కండరాలు ఇవన్నీ చీల్చి గర్భసంచిని బయటికి తీయడం అనేది జరుగుతుంది. దీన్ని టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ అని అంటాము. రెండోది లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీ అంటే పొట్ట మీద చిన్న చిన్న రంధ్రాలు అంటే 1 సెంటీమీటరు, 5 మిల్లీమీటర్లు చిన్న చిన్నవి రంధ్రాలు పెట్టి దానిలోంచి ఓ కెమెరా పెట్టి గర్భసంచిని తీసేసే ప్రొసీజర్ని మనం లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీ అంటాము. దీన్ని కీ హోల్ సర్జరీ అని కూడా అంటారు. 3 వెజైనల్ హిస్టరెక్టమీ అంటే మానంలోంచే గర్భసంచిని కట్ చేసి తీసేయడాన్ని వెజైనల్ హిస్టరెక్టమీ అంటాము. మరి 3 విధాలు ఉన్నాయి కదా, ఏ రకమైన హిస్టరెక్టమీని మనం ఆప్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా ఎట్ ఎనీ గివెన్ టైం లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీనే చాలా బెటర్ అండి. ఎందుకు అంటే దీనికి గల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఉపయోగాలు ఏంటంటే, ఒకటి, ఎప్పుడైతే ఇన్సిషన్ పెద్దగా ఉంటుందో అంటే మనం కోసే కోత ఎంత పెద్దగా ఉంటే రికవరీ అంత లేటుగా ఉంటుంది. సో లాపరోస్కోపీలో కోత ఉండదు, చిన్న చిన్న రంధ్రాలు మటుకే ఉంటాయి, దానికి కూడా 1 లేదా 2 కుట్లు మటుకే పడతాయి. 2, కోత ఎంత పెద్దగా ఉంటే ఇన్ఫెక్షన్ రేట్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. మనం కోసి గర్భసంచిని బయటికి తీసేటప్పుడు పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ వాడాల్సి ఉంటుంది. మరియు అన్నపేగుల్ని ఇవన్నీ కూడా సర్జన్ ముట్టుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లాపరోస్కోపీలో అలా ఏ ఉండదు. అన్నపేగులు బయటికేం కనిపించవు, చిన్న చిన్న రంధ్రాల్లోంచి ఆపరేట్ చేస్తాము. సర్జన్ లోపల వేరే అవయవాల్ని ముట్టుకోవడము, హ్యాండిల్ చేయడము అలాంటివి ఏమీ జరగదు కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది. ఇంకా హెర్నియా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీలో. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీ అయిపోయిన తర్వాత తమ పనులు తాము చేసుకుంటూ, లేదంటే ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళే పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు మ్యాక్సిమం ఒక 2 నుంచి 3 నెలల్లో తమ ఒరిజినల్ రొటీన్లో పడిపోతారు. యాక్చువల్గా అయితే కనుక చిన్న చిన్న పనులు, చిన్న చిన్న హౌస్ హోల్డ్ చోర్స్ ఇలాంటివి ఏమన్నా అయితే హ్యాపీగా ఒక వారంలో దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ లాపరోస్కోపిక్ హిస్టరెక్టమీని మేము ఎక్కువ సజెస్ట్ చేస్తాము. గర్భాశయం తీసేటప్పుడు ట్యూబ్స్, ఓవరీస్, సర్విక్స్ ఇవన్నీ కూడా తీస్తారా అనేది పేషెంట్లు మమ్మల్ని చాలా కామన్గా అడిగే క్వశ్చన్. గర్భాశయం తీసినప్పుడు గర్భాశయంతో పాటు
ట్యూబ్స్ కూడా తీయడం అనేది చాలా కంపల్సరీగా చేస్తాము, ఇవి సాధారణంగా చేస్తాము. ఎందుకంటే గర్భాశయం తీసేసిన తర్వాత ట్యూబ్స్ ఉండడం వలన వాటి ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే ట్యూబ్స్ కేవలం ప్రెగ్నెన్సీని తెప్పించడం మటుకే ఉపయోగపడతాయి. పైగా ట్యూబ్స్ ఉంచడం వలన క్యాన్సర్ కణాలు ఆ ట్యూబ్ చివరన పుట్టడం, దాని నుంచి అండాశయానికి క్యాన్సర్ కణాలు అనేవి రావటం జరుగుతుంది. సో ఇందుకని ట్యూబ్స్ మనం ఉంచమన్నమాట. గర్భాశయంతో పాటు ట్యూబ్స్ కూడా తీసేయడం జరుగుతుంది. అండాశయాలు తీయాలా వద్దా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అండాశయాల యొక్క పని ఏంటి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి 2 హార్మోన్లు మహిళలలో ఉంటాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ చేయటము అండాశయాల యొక్క పని. సో గర్భసంచి తీయడం వలన ఆ అండాశయాల పని ముగిసిపోతుందా అంటే కాదు. అండాశయాల నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ శరీరంలో సమతుల్యాన్ని మెయింటైన్ చేయటానికి మరియు శారీరక దృఢత్వాన్ని, ఎముకల దృఢత్వాన్ని మెయింటైన్ చేయడానికి కావాలి. సో అందుకని అండాశయాలు తీయటం అనేది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో మేము యూజువల్గా సాధారణంగా ఎవరు చేయరు. 45 ఏళ్ళ లోపలైతే అండాశయాలు కేవలం ప్రత్యేక కారణాలు ఉంటేనే తీస్తారు. ఆ కారణాలు ఎటువంటివి అంటే ఏదైనా ఆ పేషెంట్ యొక్క అమ్మగారిలో కానీ, తోబుట్టువుల్లో కానీ రొమ్ము యొక్క క్యాన్సరు లేదంటే అండాశయాల క్యాన్సరు ఉంటే అటువంటి వారిలో 2 తీయాలా, 1 తీయాలా అనేది తమ గైనకాలజిస్ట్ చూసి డిసైడ్ చేస్తారు. 45 పైబడిన వారిలో కూడా అండాశయాలు ఆపరేషన్ చేసేటప్పుడు చూసి అవి బాగున్నాయి, వాటి ఫంక్షన్ బాగుంది అంటే వాటిని ఉంచేయడం జరుగుతుంది. లేదు, వాటి ఫంక్షన్ సరిగా జరగడం లేదు, వాటిలో సిస్టులు ఉన్నాయి, చాక్లెట్ సిస్టులు లేదంటే వేరే క్యాన్సర్ గల సిస్టులు లేదంటే నీటి బుడగలు లాంటివి ఏమైనా ఉన్నాయి, డ్యామేజ్ అయిపోయాయి అంటే అప్పుడు తీయటం జరుగుతుంది. అది ఆ గైనకాలజిస్ట్ సర్జరీ చేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారు. తర్వాత సర్విక్స్ తీస్తారా లేదా? సర్విక్స్ అనేది గర్భసంచిలో భాగమే. ఎప్పుడైనా గర్భసంచి తీసేటప్పుడు సర్విక్స్ కూడా తీసేయడం జరుగుతుంది. కానీ కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇంతకుముందు అయిన సిజేరియన్ సెక్షన్ల వలనో లేదు ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్లు జరిగిన వలనో సర్విక్స్ మూత్రాశయానికి గట్టిగా అతుకుల ద్వారా అతుక్కొని ఉంటుంది. సో అలా అతుక్కున్నప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని ఇప్పుడు కదిలిస్తే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదు అంటే మూత్రాశయానికి డ్యామేజ్ అయిపోవడము, మూత్రాశయానికి రంధ్రం పడడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయి అని సర్జన్కి అనిపిస్తే అప్పుడు సర్విక్స్ మటుకు ఉంచేసి పైన గర్భసంచి మటుకు తీసేస్తారు. దాన్ని సబ్టోటల్ హిస్టెక్టమీ అంటారు. హిస్టెక్టమీ అనేది ఏదైనా ఎలా చేసినా అంటే కోత ఆపరేషన్ అయినా, లాప్రోస్కోపీ అయినా, వెజనల్ హిస్టెక్టమీ అయినా అదొక మేజర్ సర్జరీ. దానివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయా అంటే ఎస్, డెఫినెట్గా ఉంటాయి. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఉదాహరణకి రక్తస్రావం ఎక్కువ అవ్వడము, లేదంటే పక్కనున్న అవయవాలకి అంటే అన్నపేగు, మూత్రాశయం, మూత్రనాళాలు ఇలాంటివి వాటికి డ్యామేజ్ అవ్వడము, లేదంటే మానంలో ఎక్కువ భాగం తీయాల్సి రావటము, ఇలాంటివన్నీ ఉంటాయి. మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది మీ పరిస్థితిని బట్టి మీ గైనకాలజిస్ట్ మీకు తెలియపరుస్తారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మరి రికవరీ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉండాలి హాస్పిటల్లో అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత కోత ఆపరేషన్ అయితే కనీసం ఒక 3 నుంచి 4 రోజుల వరకు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. లాప్రోస్కోపీ సర్జరీ అంటే 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు మీ పరిస్థితిని బట్టి మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ అయిన తర్వాత రివ్యూకి మళ్ళీ ఎప్పుడు డిశ్చార్జ్ చేసేస్తారు. 48 గంటలు లేదంటే 3 నుంచి 4 రోజుల తర్వాత ఎప్పుడో డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ 10 రోజులకో వారం రోజులకో మీ గర్భాశయం ఏదైతే తీయడం జరుగుతుందో దాన్ని బయాప్సీకి పంపించడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ 10 రోజులకు కానీ వారం రోజులకు కానీ రివ్యూకి రమ్మంటారు. రివ్యూకి వచ్చి ఈ లోపల కూడా మీకు జ్వరం రావటం కానీ, చుక్కలుగా రక్తం పోయి అది వాసన రావటం కానీ, లేదు అంటే అధిక రక్తస్రావం అవ్వడం కానీ, చెడు వాసనతో వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ, కడుపులో నొప్పి రావడం కానీ ఇలాంటివి ఏమైనా డేంజర్ సైన్స్ ఉంటే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని కలవాలి. గర్భాశయం తీసేసిన తర్వాత హిస్టెక్టమీ అయిపోయిన తర్వాత ఒక 6 వారాల వరకు స్పాటింగ్ అవ్వడం అనేది చాలా సహజం. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. స్పాటింగ్ అంటే ఇప్పుడు మనం మామూలుగా రక్తంలాగా అయినా అవ్వచ్చు, లేదంటే మన కాఫీ డికాషన్ లాగా బ్రౌన్ కలర్లో అయినా చుక్కలు అవ్వడం అనేది చాలా సహజం. దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఈ వీడియో ద్వారా మీలో చాలామంది సందేహాలు నేను తీర్చాననే అనుకుంటున్నాను. మరి ఇంకేమైనా సందేహాలున్నా, లేదు మీకు ఇంకేమైనా గైనకాలజీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నా
తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్లో మీరు దేనికైనా కాల్ చేయవచ్చు, లేదంటే అడ్రస్ కూడా ఉంది, మీరు డైరెక్ట్గా వచ్చైనా కలవచ్చు. థ్యాంక్ యూ.